జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కదా మేము కూడా చెప్తాను ఉన్నాం కదా. చెప్తూనే ఉన్నాం, అసలు ఇలాంటి వాళ్ళు కూడా శ్రీలంకని ఎలా హామీలు ఇస్తారనగానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పోటీ పడి గట్టిగా ప్రతి సభలో వెళ్ళి మాట్లాడి మేము చేసి చూపిస్తామన్నారు. ఆ వంతాల కొండలు అన్నారు, ఆ క్వారీలు అన్నారు. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడాం అనుకోండి, రేపొద్దున ట్రోలింగ్లో కింద మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకేం లేదు, ఎందుకంటే నా మీద జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చలసాని శ్రీనివాస్ గారు వంత పాడుతున్నాడా, లేకపోతే కాదండి నా మీద కేసులు పెట్టి అమరావతి మీద తర్వాత మీద కర్నూలులో భయంకరంగా వేధిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు పాలన చేశారు. అదే ఆయన పరిస్థితిని దూరం ఇవాళ కూడా మార్చుకోవట్లేదు పద్ధతి. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఈ చైన్ నేపథ్యంలో ఆయన్ని ఖచ్చితంగా దీని మీద కొంత అసంతృప్తి ఉంది. కానీ ప్రజలకి ఒక ఉద్దేశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయనకే ఓటేయలేదు, మనం చేసినా చేయకపోయినా ఏంటని. ప్రజల్లో అన్నీ వాళ్ళు కాదు, కొంత ప్రోగ్రెసివ్ థాట్స్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఉపాధి రావాలని, ఉపాధి కావాలని కోరుకున్నారు. అది వస్తే కనుక చాలా అవుతుంది. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ మిగతాయి కానీ దాదాపుగా అక్కడ 70,000 కోట్ల రూపాయలు, అలాగా దాదాపు 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రియల్ పాలసీ గ్రీన్ ఎనర్జీది వచ్చే అవకాశం కనపడుతుంది. అది గత గవర్నమెంట్లో ఉన్నదేగా. గ్రీన్ అదనంగా 70,000 కోట్ల రూపాయలు ఓకే పెట్టుబడి. పంట ఎలాగంటే అది ఫాసిల్ ఫ్యూల్స్ అంటే పంట ఇస్తే గడ్డి ఒకటి ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో తర్వాత జాగ్రత్త పెట్టుకుంటే ఎవరన్నా తర్వాత చూడమనండి. ఒక్కొక్క ఎకరానికి అంటే వేస్ట్ ల్యాండ్స్ దాని మీద కూడా 3 ఏళ్ళు వస్తుంది. అది గడ్డి వేస్తే 30,000 రూపాయలు లీజు తీసుకుని రిలయన్స్ ఇస్తుంది. 4,80,000 ఎకరాలు కావాలంట. మళ్ళీ అదో సామ్రాజ్యం సామ్రాజ్యం స్టార్ట్ అవుతుందో తెలియదు. కానీ దీంతోపాటు ఇంకొక అంటే ఒక ఎన్నుకోవాలి చేస్తా ఉన్నారు, ఇంకో 3-4 సంవత్సరాలు రావడం, కానీ అదొక పాజిటివ్ ఆస్పెక్ట్. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తండి. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు ఏదో తీసుకురాకపోతే రాష్ట్రానికి భయంకర నష్టం జరుగుతుంది. వీళ్ళు కొంతమంది ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ చెంచాలు ఇక్కడ ఆంధ్ర ద్రోహులు నీచులు కొంతమంది బ్యాచ్ బయలుదేరారు. ఈ నీచులు ఏంటంటే ఆంధ్ర పార్టీ శత్రువులు. వీళ్ళనే ప్రతి ఎవడైతే మాట్లాడాడో ఒక చెత్త నీచమైన బ్యాచ్. ఆంధ్రాకి విభజన హామీలు ఇంకా అవసరం లేదు, విభజన హామీల్లో ప్రత్యేక హోదా భాగం అవసరం లేదు అని ఏదైతే చెప్పారో వీళ్ళు ఒక నీచమైన బ్యాచ్. ఇది నేను మళ్ళా చెప్తున్నాను, చాలా పరుషమైన పద్ధతి, నీచమైన బ్యాచ్. ఆంధ్రాకి విభజన హామీలు అవసరం లేదు, మాకేం అవసరం లేదు, ఆదాని గారు చెప్పారు అని చెప్పే బ్యాచ్. ఇవాళ దయచేసి గుర్తుంచుకోండి, 2027 వరకు ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిట్లో కొనసాగుతున్నాయి. 0% ట్యాక్స్ తీసుకెళ్ళి ఏమీ అవసరం లేకపోయినా గుజరాత్లో ఇచ్చుకున్నారు కొన్ని చోట్ల మోడీ గారు. 9,50,000 కోట్ల రూపాయలు పైప్ లైన్లో కానీ దాంట్లో కానీ ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి గుజరాత్లో. ఈయన సుందర పిచ్చయ్య గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి 85,000 కోట్లు ఏది గుజరాత్లోకి తెచ్చేసుకున్నారు. పిచ్చయ్య గారు మన ఆయనే కదా, మన అంటే సౌత్ ఇండియన్ ఇక్కడ ఉండొచ్చు కదా. సత్యాన్ని ఆదేళ్ల గారి దగ్గరికి వెళ్ళి ఇంకోటి చేసుకుంటూ ఉంటారు. అంతా గుజరాత్ ఆల్ రోడ్స్ 1,50,000 కోట్లు చేసే బుల్లెట్ రైలు అక్కడికి వేసుకున్నారు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ₹1 మెట్రో రైలుకి కూడా ఇవ్వకుండా దిక్కుమాలని ఈ ప్రభుత్వం, దిక్కుమాలను ఆదాని గారి ప్రభుత్వం చేస్తా ఈ సంవత్సరం క్రితం సంవత్సరం 39,000 కోట్ల రూపాయలు, స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి, 39,000 క్రోర్స్ ఆ గుజరాత్ బుల్లెట్ రైలుకి బడ్జెట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సిగ్గుగా అంటలేదు, నిర్లజ్జగా అంటలేదు, పెట్టుకున్నారు, ధైర్యంగా పెట్టుకున్నారు. అలాగే 1,00,000 కోట్లు చేసి ఎక్స్ప్రెస్ హైవేని గుజరాత్తో తిప్పి గుజరాత్ నుంచి అక్కడ తీసుకొచ్చారు. అది కూడా కాకుండా మీరు నమ్మలేని నిజం చెప్తున్నాను, నమ్మలేని నిజం. మీరు ఎవరో కూడా 99% నమ్మరు, ఎట్లా కొట్టుకుంటే నమ్ముతారు. ఒక ఇండస్ట్రీ నా తెలుగునాట, నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కావాలండి. తెలుగు పెట్టిన 13.5 కోట్ల తెలుగు ప్రజలు కావాలండి. నేను ఎంతమంది అద్భుతమైన యువత ఉన్నారండి, ఎంతమంది యూత్ ఉన్నారు. 10,000 20,000 కూడా ఉద్యోగాలు చేసి ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుంది అనుకునే 30,000 చాలామంది ఉన్నారు, అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. గుజరాత్లో ఒక ఇండస్ట్రీ పెడితే ఒక ఉద్యోగం కనుక ఇండస్ట్రీ కల్పిస్తే 3.2 కోట్లు ఈ దేశం వాళ్ళకి సబ్సిడీగా క్యాష్ రూపేనా ఇతర సబ్సిడీ రూపేనా ఇస్తుందంట. 10,000 ఉద్యోగాలు గుజరాత్లో కంపెనీ పెడితే ఆ కంపెనీకి 32,000 కోట్లు ఈ దేశం ఇవ్వాలి. అదేంటి? ఇది కొత్త పాయింట్ చాలా. ఇది 32,000 కోట్ల రూపాయలు దేశం తరపునేమో వాళ్ళకి వెళ్తాయి, వాడు కంపెనీ అక్కడ పెడతాడు. ఒక 20,000 కోట్ల కంపెనీ. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సెమీ కండక్టర్ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో ఇండియాలో అసెంబ్లీ చేసుకుంటే ఒక 5,000 కోట్లు అనుకుంటాడు, 20,000 కోట్లు జాకప్ చేసుకుంటాడు. సబ్సిడీ ఏమో ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చాడు అనుకోండి, 16,000 కోట్లు మన ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. అసలు కాస్ట్ 10 కోట్లే, దాన్ని 5,000 కోట్లు అసలు ఉజ్జాయింపుగా చెప్తున్నాను. అసలు ఏమవుతుంది అసలు ఆలేను. ఇది ఏ కంపెనీ చూపించండి, రాసుకోండి. మైక్రాన్ కంపెనీ. ఎవరు చెప్పారు? ఈ దేశ ఇండస్ట్రీస్ మినిస్టర్, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ ఇండస్ట్రీ మినిస్టర్
అధికారికంగా ప్రకటించి నేనేం అర్థం కావట్లేదు, ఇది ఉన్నాం మన వాళ్ళు పెట్టే పెట్టుబడిలో 70% తిరిగి ఇచ్చేస్తామా? ఈ మైక్రాన్ కంపెనీ పెట్టారు, ఇలా ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏం జరుగుతుంది గుజరాత్ అని, కానీ ఆయన మీద దాడులు మొదలైనవి, ఆయన కుటుంబం మీద. ఆల్ రోడ్స్ లీడ్స్ అదానీ గారి కంపెనీ, అదానీ గారు వాళ్ళిద్దరు అనుసరి దేశాన్ని పాలిస్తున్నారని అడుగుతున్నా నేను. నా తెలుగు బిడ్డలు తెలంగాణలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలన నేను చంద్రబాబు నాయుడు గారి పాలన విషయంలో అడుగుతున్నా, మీరు ఎందుకని నిలదీయట్లేదు? అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి మీ అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు నిలదీయట్లేదు? కళ్యాణ్ గారు ఎలాగో వాళ్ళ పంచనే ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామి ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన కూడా మాట్లాడరు. కావాలంటే ఇక్కడ ప్రజల మీద ఉద్యమం వచ్చిన నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తున్నారని అలా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. నేను చేయిపోయినా ఏంటండి పరిస్థితి? దాసోహం అంటున్నారా? ఇవాళ ఇంకోటి వచ్చింది, గోదావరి గురించి కూడా మాట్లాడుకోవాలి. 170 సంవత్సరాల నుంచి కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కులు పోగొట్టేటట్టు దారుణమైన అఫిడవిట్ ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. తెలియక వేశారా? కావాలంటే మీరు దేని ఉమా గారిని పిలవండి చర్చికి, నేను మాట్లాడతాను. నేను ఏం మాట్లాడామో ఆదిత్యనాథ్ దాస్ గారు ఎలా టెంపరీ అన్నారు, అంత దిక్కుమాలిన అఫిడవిట్. అంటే నేను ఖచ్చితంగా ఇవాళ రామానాయుడు గారు మా ఎమ్మెల్యే, నిమ్మల రామానాయుడు, నేను నా ఓటు హక్కు 40 సంవత్సరాల చిన్నలో మా ఎమ్మెల్యే రామానాయుడు గారు, మీ పాలకులు కాబట్టి ఎమ్మెల్యే గారు మా వ్యక్తిగతంగా గారు ఖచ్చితంగా ఆయన కూడా మెసేజ్ పంపించాను, అది చూపించడం అనుకోండి, పంపించాను. దీంతో పాటు పోలవరం విషయంలో చరిత్రలో ద్రోహంగా మిగలవద్దని చెప్పాను. ఆయన చదువుకున్న ఆయన. ఏమైంది అసలు పోలవరం? ఇప్పుడు కృష్ణా జలాల గురించి వస్తుంది. కృష్ణా జలాల అఫిడవిట్లో 1854 నుంచి ఉన్న హక్కులను పోగొట్టేటట్టు దిక్కుమాలిన అఫిడవిట్ ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిక్కుమాలిన వాళ్ళ మాటలు నమ్మి వేసింది. అంటే అది ఇది శాశ్వతంగా వచ్చే 200 సంవత్సరాలకి నష్టం చేసే చర్యని నేను నిరూపిస్తాను. అది దమ్ముంటే నీటిపారుదల నిపుణుల చర్చలు పెట్టండి, మేమందరం వస్తాం. ధైర్యంగా పెట్టండి, నిజాయితీ ఉంటే పెట్టండి. ఆరోపణల నుంచి ఎవరు దాంట్లో ఈయనేదో లాభం పొందారో, రామానాయుడు గారు లాభం పొంది, నేను ఇలాంటి ఆరోపణలు దిక్కుమాల ఆరోపణ ఎవరి మీద చేయను. కొంతమంది చేసిన అవగాహన రాజ్యం వల్ల ఈ దుర్మార్గమైన అఫిడవిట్ వేశారు. శాశ్వతంగా 100 సంవత్సరాలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. కేంద్రం తీసుకున్న, మోడీ గారు తీసుకున్న దుర్మార్గమైన చర్యకు వ్యతిరేకంగా గళం ఎప్పలేక డైవర్షన్ పాలిటిక్స్. పొద్దున్న లేస్తే జగన్ గారు తిడతాం, జగన్ గారు ఏళ్ళని తిడతాం. ఏంటంటే దిక్కుమాల అనాథ అయిపోయిందా? పొద్దున్న లేస్తే వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, గుడ్ మార్నింగ్ టు యూ. వాళ్ళ చర్చా వేదిక ఆ కిషోర్ గారు బూతులు తిట్టారు. రమేష్ గారు మీ ఉద్దేశం ఏంటి? వద్దులేండి, మీరు తిట్టపోతే రమేష్ గారు ఇది సమస్య, టీఆర్పీ రేటింగ్ 500 అందరని అంటలేదు. మా వాయిస్ ఎందుకు ఎవరో మేము విజయవాడలో మీటింగ్ పెడితే 11 తోకపత్రిక చిన్న పత్రికలో ఓ మూల పెడతారు, 2వ పేజీలో విజయవాడలో పెరిగిన సైకిల్ దొంగతనాలు. ఇంత పెద్దది సైకిల్లో తగ్గిన చెప్తున్నాను. నాకేమో అర్థం కావట్లేదండి. మా మిత్రులు మొన్నే దివంగతులు నాగేంద్రనాథ్ గారు కానీ అలా కొంతమంది లేకపోవడం చాలా బాధాకరం అండి. ఎన్ని మార్కులు వేస్తారు 100కి?